శుభోదయం. చాలా రోజుల తర్వాత ఏదో వ్యాకరణ అంశంలో భాగంగా ఈరోజు మనం గసరదావాదే సంధి గురించి వివరిస్తున్నాం. అయితే ఈ గసరదావాదే సంధి మనకి సంధి అంటే పూర్వపద స్వరం భురుకు పరపద స్వరం పరంభునప్పుడు సంధి అనబడున. పూర్వపదం అంటే సంధిలో మొదటి పదం అని చెప్పుకున్నాం. పరపదం అంటే సంధిలో రెండవ పదాన్ని చెప్పుకున్నాం. ఈ పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చు పరపదంలో ఉన్నటువంటి అచ్చు కలిసి ఒక ఏకవచ్చుగా ఏర్పడ్డాయి. అదే సంధి పదంగా ఏర్పడమే సంధి అన్నారు. అదే సంధి అంటే మరి అటువంటి సంధులు మనకి ఎన్ని రకాలని చెప్పుకున్నామంటే క్లాస్ నుంచి మనం చెప్పుకున్నాం కదా. సంస్కృత సంధులు, తెలుగు సంధులు. సంస్కృత భాషకు వర్ణములు 50. ఆ యొక్క భాషాక్షరంతో ఏర్పడిన సంధులను తెలుగు సంస్కృత సంధులు అంటారు. అలాగే తెలుగు భాషకు వర్ణములు 55. అంటే ఆ తెలుగు భాషాక్షరంతో ఏర్పడినటువంటి సంధులను తెలుగు సంధులు అన్నారు. అంటే తెలుగు సంధులు అంటే ఏం లేదు, మన సాధారణంగా మన జన వ్యవహారంలో సామాన్య జనులు గ్రామీణులు మనం నిత్య దైనందిన జీవితంలో మాట్లాడుతున్నటువంటి మాటలే సంధులు. ఆ మాటలనే సంధులుగా చేయడం అంటే సాంస్కృతిక భాషతో సంబంధం లేకుండా మన తెలుగు భాషా పదాలతో ఏర్పడే పదాలు చాలా అరుదుగా రోజు జాతీయాలుగా పలుకుబడులుగా నానులుగా మాట్లాడుతూ ఉంటాం. అవే తెలుగు సంధులు. ఇందులో విగ్రహ అంటే విసర్గలతో సంబంధం లేకుండా గ్రంథస్థం కావ్య భాషలో కానీ గ్రాంధిక భాషలో కానీ లేకుండా మనం వ్యవహారిక భాషలో మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా ఏర్పడే సంధులే తెలుగు సంధులు. అందులో మనకి విద్యార్థులారా మనం గత ఎప్పుడు కూడా మనం ఇన్ని క్లాసుల వరకు కూడా గసరదావాదే సంధి అని చెప్పగానే గసరదవలు అంటే పరుషములు, సరళములు, కంఠ్యములు, తాళవ్యములు, దంత్యములు, అనునాసికములు, ఓష్ఠ్యములు అని మనం 6వ తరగతిలో నేర్చుకున్నాం. ఏంటి? ఆంధ్ర పద విభాగంలో వర్ణమాలలో అచ్చులలో భేదాలు, హల్లులలో భేదాలు నేర్చుకున్నాం. అంతేనా? అందులో భాగంగానే ఇక్కడ మనకి ఇవి గసడదవలు అని చెప్పాం. విద్యార్థులారా మనం ఎప్పటి నుండో నేర్చుకున్నాం. మొదటి సూత్రం సంధిలో 3 సూత్రాలు ఉన్నాయి. ఇందులో గసరదావాదే సంధిలో 3 సూత్రాల్లో మొదటి మనకి ఎప్పుడు తెలుసు కదా, ఏంటి? ప్రథమ మీది పరుషములకు గసరదవలవు అనే సూత్రం ఎప్పుడు తెలుసు కదా అందరికన్నా. ఏమన్నా? ప్రథమ మీది పరుషములకు గసరదవలవు అది మనందరికీ తెలుసు. తెలియదు ఏంటో తెలుసా? తల్లిదండ్రులు, అక్కజెల్లెలు, అన్నదమ్ములు అనే పదం వచ్చేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటి? పిల్లలు ముందుగా మనకి బహుళ ప్రశ్నలు ఇచ్చేటప్పుడు అందులో ఏం చేస్తాం? ఎంచుకుంటాం. ఎంపిక విధానంలో